పొంగల్ పెట్టినాడు ఇక్కడ. ఇవాళ కనుమ కదా, ప్రతి సంవత్సరం మన ఊర్లో పాల పొంగులు జరుగుతాయి సిస్టరా. అవునా? అవును, స్వామి వస్తే మనం ఇక్కడ పొంగించడమే. ఇంకా ఇదేమో మనకుండా, అదేమో ఛాయతీ రెడీది కదా. అవును, రెడీనా మీరు పొంగిచ్చేకి? మేము రెడీ. ఇటు చూడమ్మా, మా దుత్తలు రెడీగా ఉన్నాయి. నీకు తెలుసా ఈ పాల పొంగులు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అవునవును. మమ్మీ ఏంటంటే అబ్బుంచి కట్లు పెడతానే ఉంది పొయ్యిలోకి. ఫ్రెండ్స్ చూసారా, అక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మన వాళ్ళే, అంటే మన సబ్స్క్రైబర్స్. వీళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దేవుడైతే వచ్చేసారు. అబ్బా చూడండి, నరసింహస్వామి ఎంత బాగున్నారు. ఇక్కడ చూడండి అమ్మ, పాలు పొంగిచ్చేసింది. గోవిందా గోవిందా. అబ్బా ఇలా చెప్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఈ దుత్తల్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్తే పూజారులు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. రండి రండి వెళ్దాం. నేను పొంగిచ్చిన క్లిప్ మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్. సర్లే గానీ డాడీ కూడా పొంగిచ్చేసారు చూడండి. అందరూ పొంగిచ్చేసిన తర్వాత వీటిని నైవేద్యంగా సమర్పించి కొన్ని పూజారులు తీసుకుంటారు, కొన్ని మనకిస్తారు. ఇక్కడ చూడండి, స్వామివారిని రకరకాల పూలతో ఎంత అందంగా రెడీ చేశారు. ఇదండి మా సంక్రాంతి. అందరికీ కనుమ శుభాకాంక్షలు.